మీరు చూస్తున్నది స్పాట్లైట్ టీవీ. నమస్కారం, వెల్కమ్ టు స్పాట్లైట్ టీవీ. నేను మీ యాంకర్ రవికాంత్. ఇప్పటి వరకు జరిగిన ప్రధాన వార్తలు, హాట్ అప్డేట్స్ చూద్దాం. పుట్టపర్తిలో ఫైటర్ జెట్ తయారీ ప్రాజెక్ట్ భారీ పెట్టుబడులు. ఏపీ కేబినెట్ డిఆర్డీఓకు 600 ఎకరాల భూమి కేటాయింపుతో పుట్టపర్తిలో ఫైటర్ జెట్ తయారీ కేంద్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 1 లక్ష రూపాయల కోట్లు పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని అంచనా. బెంగళూరుకు సమీపం కారణంగా రక్షణ రంగానికి ఇది కీలకంగా మారనుంది. రైతుల కోసం చంద్రబాబు కేంద్రానికి లేఖ. మొక్కజొన్న రైతులకు ఎంఎస్పీ కంటే తక్కువ ధరలు రావడంతో కేంద్రం జోక్యం చేసుకుని PMASAHA కింద మద్దతు ఇవ్వాలని సీఎం చంద్రబాబు కోరారు. మే 10న హైదరాబాద్లో ప్రధాని మోదీ సభ. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ప్రధాని సభ GHMC ఎన్నికల ప్రచారానికి కీలకంగా మారనుంది. మహిళలు, యువతపై ప్రత్యేక ఫోకస్తో బీజేపీ తెలంగాణలో బలం పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. తెలంగాణ కాంగ్రెస్లో కొత్త టీం. మే చివరికి TPCCలో వర్కింగ్ ప్రెసిడెంట్లు, ప్రచార కమిటీ వంటి కీలక మార్పులు మే చివరికి ఖరారు కావచ్చు. ఇది రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీసే అవకాశం ఉంది. తెలంగాణ కేబినెట్ కీలక సమావేశం రేపు మే 4. తెలంగాణ కేబినెట్ సమావేశంలో పాలన, ఎన్నికలు, అభివృద్ధి అంశాలపై కీలక నిర్ణయాలు వచ్చే అవకాశం ఉంది. అమరావతి ప్రాజెక్టుపై వైఎస్ఆర్సీపీ దాడి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతి అభివృద్ధి టెండర్లలో భారీ అవినీతి జరుగుతోందని ఆరోపించారు. ప్రభుత్వం ప్రజా సమస్యలను పక్కన పెట్టి రాజధాని ప్రాజెక్టును ఎండ్లెస్ స్కామ్గా మార్చిందని విమర్శించారు. జగన్ 2029 లక్ష్యంగా పార్టీ పునర్వ్యవస్థీకరణపై దృష్టి. 2024 ఎన్నికల్లో 11 అసెంబ్లీ స్థానాలకు పరిమితమైన తరువాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్సీపీ 2029 ఎన్నికలను టార్గెట్ చేస్తూ క్యాడర్ బలోపేతం, ప్రతిపక్ష పోరాటం, ప్రాంతీయ వ్యూహాలపై దృష్టి పెడుతోంది. ఏపీ ప్రభుత్వం విశాఖపట్నంలో మరో ఐటీ దిగ్గజ సంస్థకు భారీ ప్రోత్సాహకాలు ప్రకటించింది. ఇన్ఫోసిస్ పర్మనెంట్ క్యాంపస్ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ఇందుకోసం ఎండాడ సమీపంలో 20 ఎకరాల భూమిని కేటాయించింది. ఎకరం భూమిని కేవలం 99 పైసల చొప్పున అందజేస్తూ ప్రత్యేక రాయితీలు ప్రకటించింది. భూమి కేటాయింపుతో పాటు మరిన్ని ప్రోత్సాహకాలు కూడా ఇవ్వనుంది. ఈ క్యాంపస్ ద్వారా సుమారు 7,000 మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది. ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్దపు మైలురాయిని చేరుకుంది. తెలుగువారికి ప్రత్యేక విశ్వవిద్యాలయం ఉండాలనే ఆశయం మొదలైన 12 ఏళ్ల తర్వాత ఆ కల సాకారమై ఆంధ్ర యూనివర్సిటీ ఆవిర్భవించింది. బ్రిటిష్ పాలన కాలంలో స్థాపితమైన ఈ ప్రతిష్టాత్మక విద్యా సంస్థకు విశిష్టమైన చరిత్ర, ఘన కీర్తి ఉన్నాయి. విద్య, విజ్ఞానం, పరిశోధన రంగాల్లో ఎన్నో మైలురాళ్లు సృష్టించిన ఆంధ్ర యూనివర్సిటీ దేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా అనేక రంగాల్లో కీలక స్థానాలు అధిరోహించిన మహనీయులను తీర్చిదిద్దింది. ఇక్కడ విద్యను అభ్యసించిన వారిలో రాజకీయాలు, విజ్ఞానం, సాహిత్యం, పరిపాలన, సాంకేతిక రంగాల్లో రాణించిన దిగ్గజాలు ఎందరో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో జనాభా వృద్ధిని ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం కొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టవచ్చు. భవిష్యత్ ఆర్థికాభివృద్ధి, కార్మిక శక్తి పెంపు, యువ జనాభా బలోపేతం లక్ష్యంగా కుటుంబాలకు ప్రోత్సాహక పథకాలు అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2, 3 సంతానానికి ఆర్థిక సాయం, ప్రసూతి ఆరోగ్య సేవలు, మహిళలకు ప్రత్యేక సంక్షేమ పథకాలు, పిల్లల విద్యా భరోసా వంటి చర్యలు జనాభా పెరుగుదలకు దోహదం చేయవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో వలసలు తగ్గించి స్థానిక ఉపాధి అవకాశాలు పెంచడం ద్వారా కుటుంబాల స్థిరత్వం పెరుగుతుంది. సమతుల్యంగా పెరుగుతున్న జనాభా రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధికి బలమైన మానవ వనరుగా మారనుంది. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరోసారి విజయం సాధిస్తామనే ధీమాతో మమతా బెనర్జీ ముందుకు సాగుతున్నారు. ప్రజా సంక్షేమ పథకాలు, మహిళా సాధికారత, గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలే తమ విజయానికి బలమని ఆమె విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతూ మరోసారి ప్రజల ఆశీర్వాదంతో గెలుపు ఖాయమనే నమ్మకాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఎన్నికల సమరంలో తృణమూల్ కాంగ్రెస్ బలంగా నిలుస్తుందని మమతా బెనర్జీ ధీమా వ్యక్తం చేస్తున్నారు. బంగారం ధరలు మళ్లీ పెరుగుదల దిశగా కొనసాగుతున్నాయి. 24 క్యారెట్ బంగారం గ్రాముకు సుమారు 15,093 రూపాయలు,
22 క్యారెట్ గ్రాముకు 13,835 రూపాయలు, 18 క్యారెట్ గ్రాముకు 11,320 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. వెండి ధర కూడా గణనీయంగా పెరిగి గ్రాముకు 265 రూపాయలు, కిలోకు 2,65,000 రూపాయలు చేరింది. ప్రపంచ మార్కెట్లో జియో పొలిటికల్ టెన్షన్స్, డాలర్ మార్పులు, పెట్టుబడిదారుల సేఫ్ హెవెన్ డిమాండ్ కారణంగా బంగారం, వెండి ధరల్లో ఈ వారం తీవ్ర మార్పులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వెండిపై పెట్టుబడి ఆసక్తి పెరగడంతో భారీ ఎగబాకుడు నమోదైంది. ఇవి ప్రస్తుతానికి ప్రధాన వార్తలు. మరింత అప్డేట్స్తో తదుపరి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. మరిన్ని సమాచారం కోసం స్పాట్లైట్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.